శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. భగవంతుడు మనకి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను రచించి ఇచ్చాడు. భగవంతుని రచనలో ఎంత సౌందర్యం ఉంది. హిందీలో అంటారు, జిన్కి రచన ఇతనీ సుందర్ వో కితనా సుందర్ హోగా అని. అంటే ఎవరైతే ఇంత సుందర ప్రపంచాన్ని రచించాడో ఇంకా ఆ రచయిత ఎంత సుందరంగా ఉంటాడు కదా అనేసి. అందుకే శివుడిని సత్యం శివం సుందరం అని అంటారు. కానీ భగవంతుడు తన సృష్టిలో ఒక చిన్న చమత్కారాన్ని కూడా పెట్టాడు. ఏంటంటే ఇంత అనంతమైన విశ్వాన్ని మనకిచ్చాడు, సుందరమైన ప్రకృతిని మనకి ఇచ్చాడు. అడగకుండానే మనకి ఆక్సిజన్, ఎయిర్, వాటర్, భూమి, ఆకాశం ఇలాగ పంచభూతాలని మనకి ఇచ్చారు. సమయాన్ని మనకి ఇచ్చారు, టైంని మనకి ఇచ్చారు. కానీ ఇవన్నీ ఎలా ఇచ్చారు? మనకి ఫ్రీగా ఇచ్చారు. బట్ ఏ వ్యక్తి అయితే వివేకవంతుడో ఆ వివేకవంతుడైనటువంటి వ్యక్తి భగవంతుడి నుంచి లభించిన ఈ ఫ్రీ వస్తువులకు అన్నిటినీ సరిగ్గా సద్వినియోగం చేసుకుని జీవితంలో ముందుకెళ్తాడు. భగవంతుడు ఇవ్వడం ఫ్రీగానే ఇచ్చాడు, కానీ వాటిని సద్వినియోగం చేసుకునే తెలివి మనిషిలో ఉండాలి. చూసారా ఎంత మంచి పారాడాక్స్ ఉందో ఈ సృష్టిలో. కాబట్టి అలాంటి అమూల్యమైనటువంటి భగవంతుని యొక్క రచనలో ఒకటి సమయం, టైం. అయితే మీరు అనుకోవచ్చు, సమయం గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం? మనం మెడిటేషన్ గురించి తెలుసుకుంటున్నాం కదా, మెడిటేషన్ ప్రక్రియలు తెలుసుకుంటున్నప్పుడు అసలు కాలం గురించి ఎందుకు తెలుసుకోవాలి అనేసి. చూడండి, ఆధ్యాత్మికత అంటే ఏదో రోజు 1 గంట 2 గంటలో పాటించేది కాదు. ఇది మొత్తం జీవితానికి సంబంధించినటువంటి పాఠం. మరి జీవితానికి సంబంధించిన పాఠంలో మనం కాలం గురించి, సమయం గురించి తెలుసుకోకుండా ఎలా ముందుకు వెళ్తాం? అదీ కాకుండా ప్రస్తుత సమయాన్ని చూసినప్పుడు చాలామందికి ప్రశ్నలు వస్తున్నాయి. అసలు ఎటు వెళ్తోంది ప్రపంచం? ఏంటి? వాట్ ఆర్ దీస్ టైమ్స్? ఎలాంటి సమయం నడుస్తుంది ఏంటి? ఏం చేసినా మాకు కలిసి రావటం లేదేంటి అంటారు కదా. సమయం కలిసి వస్తే అన్నీ టకటకా జరిగిపోతాయి. అదే సమయం కానీ కలిసి రాకపోతే మనం ఎంత కష్టపడ్డా కూడా దానికి తగినటువంటి ఫలితం మనకి లభించదు. సో సమయం మనకి కలిసి రావాలి అని అంటారు. సో ఈ విధంగా సమయానికి మన జీవితంలో చాలా చాలా ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో అప్పుడు సమయం వారికి సహయోగం ఇస్తుంది. టైంకి అన్నీ అమరుతాయి. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, అ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9. అంటే ఒక బట్టకి ఒక చినుగు పడింది అనుకోండి, ఆ చినుగు పడిన వెంటనే కుట్టేస్తే ఒక కుట్టుతో సరిపోతుందంట. దాన్ని అలాగ వదిలేస్తే ఆ చినుగు పెద్దదే తర్వాత ఎన్ని కుట్లు వేయాల్సి వస్తుందంట? 9 కుట్లు వేయాల్సి వస్తుంది. అంటే దీని అర్థము, ఎవరైతే ఏ సమయానికి ఏది చెయ్యాలో అది చేస్తాడో ఆ వ్యక్తికి ఎక్కువ కష్టం లేకుండానే ఫలితం లభిస్తుంది. సమయం దాటిపోయిన తర్వాత చేద్దాము, రేపు చేద్దాం అని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం కదా, వాళ్ళకి ఫలితం కూడా ఎలా ఉంటుంది? పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. కాబట్టి సమయం యొక్క ప్రాముఖ్యత మన జీవితంలో చాలా ఉంది. అలాగే సమయం అనేటువంటిది అనంతమైనటువంటిది. సమయం ఎప్పుడు మొదలైంది అని మనం చెప్పలేం. సమయం లేని ఘడియ లేదు, సమయం లేని గడియ కూడా ఉండబోదు. సో సమయం అనేటువంటిది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది, కానీ అందులో మార్పులు చెందుతూ ఉంటుంది. అన్ని సమయాలు అన్ని వేళలా ఒకేలాగుండదు. సమయం నిరంతరం ఉన్నా మార్పు చెందడం అనేది సమయానికి ఉన్నటువంటి ఒక
సహజ సిద్ధమైన గుణం. పగలు రాత్రి ఈ 24 గంటల చక్రం తిరుగుతూనే ఉంటుంది. కానీ 24 గంటల చక్రం ఎప్పుడు మొదలైందంటే చెప్పగలమా? చెప్పలేం. సో సమయం అనేది నిరంతరం ప్రవహిస్తూ ఉన్న చక్రం రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది. పగలు రాత్రి, ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం. అందుకే హిందీలో అంటారు పూరా జీవన్ 7 దినోं का खेल है. అంటే మొత్తం జీవితం అంతా 7 రోజుల ఆట అంటారు. 7 రోజుల ఆట అంటే ఈ 7 రోజుల్లోనే మనం ఏం చేసినా, చావులు పుట్టుకలు పెళ్ళిళ్ళు బారసాలు అన్నీ 7 రోజుల్లోనే. కానీ ఈ 7 రోజులు ఎన్ని తిరుగుతూ ఉంటాయి? ఒక సంవత్సరానికి 52. ఈ సమయం అనేది ఎలా తిరుగుతుంది అంటే ఒక వీల్లాగా తిరుగుతుంది. తిరుగుతూ అలాగా ముందుకు వెళ్తూనే ఉంటుంది. అండ్ ముఖ్యంగా 4 భాగాల్లో తిరుగుతుంది. ఇప్పుడు ఒక రోజును తీసుకోండి, దాన్ని కూడా మనం 4 భాగాలుగా మనం విభజించవచ్చు. సూర్యోదయం కన్నా ముందు సమయం అమృత ఘడియలని అంటాం. సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత. ఇంగ్లీష్లో అయితే డాన్, డే, డస్క్, నైట్ అని అంటాం. అలాగే ఋతువులు కూడా ఎన్ని ఋతువులు ఉంటాయి? 4 ఋతువులు ఉంటాయి. 4 ఋతువులు పూర్తయ్యేసరికి ఒక సంవత్సరం పూర్తయిపోతుంది. అలాగే వర్షం యొక్క సీజన్ ఎలా ఉంటుంది? వర్షం కురుస్తుంది, సముద్రాలు నదులు అన్నీ నిండుతాయి. మళ్ళీ ఎండాకాలం వచ్చినప్పుడు అదే నీరు ఆవిరి కింద మీదకు వెళ్తుంది, మబ్బులు ఫామ్ అవుతుంది, మళ్ళీ వర్షం కురుస్తుంది. సో నీరు ఆవిరవ్వడం, ఆవిరైన నీరు మళ్ళీ వర్షంలాగా ఇదే భూమి మీదకు పడడం, ఇది కూడా ఒక చక్రంలాగే తిరుగుతుంది. జీవితం మనం చూసుకుంటే జీవితాన్ని ఏమంటాం? జీవితం అనే రైలు బండి, జీవితం అనే చక్రం. ఎప్పుడూ మనం దీన్ని చక్రంతోనే పోలుస్తాం. దీనిలో కూడా 4 భాగాలు ఉన్నాయి. బాల్యం, యవ్వనం, మధ్య వయస్సు, వృద్ధాప్యం. సో జననం మరణం మధ్య ఉన్నటువంటి ఈ జీవిత కాలం కూడా 4 భాగాల కింద విభజించబడి ఉంటుంది. అయితే మీరు ఏ 4 భాగాలన్నా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మనం ఒక రోజును తీసుకుందాం. సూర్యోదయం ముందు సమయం ఎలా ఉంటుంది? చాలా ఫ్రెష్గా ఉంటుంది, ప్యూర్గా ఉంటుంది, ప్యూర్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి మనం మెడిటేషన్ చేసుకున్నా, యోగా చేసుకున్నా, ఆఖరికి గృహప్రవేశాలు లాంటి శుభ కార్యాలను చేసుకున్నా, పూజలు వ్రతాలు నోములు చేసుకున్నా, గుడులకు వెళ్ళినా, అలాగే మాలలు దీక్షలు వేసుకుంటారు కదా. ఈ విధంగా పరమాత్ముడికి సంబంధించినటువంటివి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా మనం సూర్యోదయం ముందు సమయంలో చేస్తాం. అంటే అది చాలా అత్యంత పవిత్రమైనటువంటి సతో ప్రధాన సమయం కింద మనం కేటాయిస్తాం. తర్వాత సూర్యోదయం అయ్యి మధ్యాహ్నం వచ్చే వరకు మనకి ఎలా ఉంటుంది? మంచి హడావిడిగా ఉంటుంది. కానీ మన ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి? చాలా హైగా ఉంటాయి. మన ఎనర్జీ లెవెల్స్ ఉత్సాహంగా ఉంటుంది. మధ్యాహ్నం అయ్యాక కొంచెం డీలా అనేటువంటిది పడిపోతాం మనం. ఇంకా సూర్యాస్తమయం అయిన తర్వాత కంప్లీట్గా ఎనర్జీ అనేటువంటి తగ్గిపోయి మనం ఏం చేస్తాం? నిద్రించడానికి వెళ్ళిపోతాం. చూసారా? ఒక రోజులోనే మన స్థితులు ఈ విధంగా మారుతూ ఉన్నాయి. అదేవిధంగా మానవ జీవితాన్ని కూడా తీసుకున్నట్లయితే బాల్యం అంటే ఏంటి? ప్యూర్. అందుకేమంటారు? పిల్లలు భగవంతునితో సమానం అని అంటారు. చాలా ప్యూర్గా ఉంటారు, ఆనెస్ట్గా ఉంటారు. వాళ్ళకి అబద్ధం చెప్పడం రాదు. ఒక్కొక్కసారి ఇరకాటల్లో కూడా పెడుతూ ఉంటారు. అమ్మా నువ్వు ఈ ఆంటీ గురించే కదమ్మా ఇలాగ అన్నావు అని. ఎందుకంటే పిల్లలకి తెలీదు, వాళ్ళు చాలా ప్యూర్ హార్టెడ్గా ఉంటారు.
తర్వాత యవ్వనము అంటే మంచి ఉద్రేకం తాలూకా వయస్సు, ఏదైనా సాధించాలి, ఒక జీవితంలో ఒక లక్ష్యం, ఒక గమ్యం పెట్టుకున్నటువంటి వయస్సు. మధ్య వయసు అంటే ఏంటి? నిదానం వస్తుంది, కొంచెం జీవితం తాలూకా ఆటుపోట్లు అన్నీ కూడా కొంచెం తెలిసి మనిషి కొంచెం కాస్త నిదానపడతాడు. వృద్ధాప్యం వచ్చేసరికి అన్ని అనుభవాలు అయిపోయి ఇంక మృత్యు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకు మీకు ఇన్ని ఉదాహరణలు ఇవ్వడం జరుగుతుంది అంటే, సమయంలో మార్పు అనేటువంటిది ఎంత న్యాచురల్గా అందులో సమ్మేళనం అయిపోయి ఉంది. చూడండి, అప్పటి వరకు చీకటి ఉంటుంది, సడన్గా సూర్యోదయం అయిపోయినట్టు ఉంటుంది. మనకి తెలీదు ఎలాగ ఏ ఘడియలో. ఒక క్యాలెండర్లో చెప్తారు 6 గంటల 6 నిమిషాలకి సూర్యాస్తమయం అనేసి, అది క్యాలెండర్ ప్రకారం రాస్తారు. కానీ మనం అబ్జర్వ్ చేయలేము ఈ చేంజ్ ఎలా ఉంటుంది? చాలా న్యాచురల్గా స్లోగా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా సహజంగా జరిగిపోయేటువంటి మార్పులు చక్ర రూపంలో తిరుగుతూనే ఉంటుంది. అందుకే దీన్ని చక్ర భ్రమణం అని అంటారు. అదేవిధంగా ఈ యావత్ సృష్టి కూడా ఒక చక్ర రూపంలో తిరుగుతూనే ఉంటుంది. దాన్నే మనం కాలచక్రము అని అంటాం. ఈ కాలచక్రం కూడా 4 భాగాలలో తిరుగుతూ ఉంటుంది. ఏ విధంగా అయితే ఒక రోజు, ఒక సంవత్సరం, ఒక జీవితం 4 భాగాల్లో తిరుగుతుందో, ఈ కాలచక్రం కూడా 4 భాగాల్లో తిరుగుతూ ఉంటుంది. అనంతంగా తిరుగుతూ ఉంటుంది. అంటే ఇది తిరగడం ఎప్పుడూ కూడా ఆగదు. ఎలాగైతే ఈ చక్రాలన్నీ 4 భాగాల్లో ఉన్నాయో, ఈ 4 భాగాల్లో మొదటి 2 భాగాల్లో ఉచ్చదశలో ఉంటే, తర్వాత 2 భాగాల్లో కిందకి పడిపోయే దశలో ఉన్నట్టు కాలచక్రం యొక్క 4 భాగాలను కూడా మనము అదే విధంగా మనం చూడొచ్చు. చూడండి, అంటారు మొత్తం ప్రపంచమంతా కూడా ప్రకృతి పురుషుడి యొక్క ఆట అని అంటారు. పురుషుడంటే ఎవరు? ఆత్మ. ప్రకృతి అంటే ఈ దేహం. ఆత్మ ఈ దేహంలోకి ప్రవేశించాకే మొత్తం ఆటంతా మొదలవుతుంది. తల్లి కడుపులో కూడా అంటారు కదా, బేబీ మూవ్మెంట్స్ ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతాయండి అంటారు. మొదటి కొద్ది వారాల్లో అది జస్ట్ పిండమే, దాంట్లో ఏమీ ఉండదు. ఎప్పుడైతే ఆత్మ ప్రవేశిస్తుందో అప్పుడు తల్లి బేబీ తాలూకు మూవ్మెంట్స్ని, హార్ట్ బీట్ని, వీటన్నిటినీ కూడా మదర్ వింటుంది. అందుకే ప్రకృతి పురుషుడి యొక్క కలయిక అని అంటారు. ప్రకృతి అంటే దేహము, పురుషుడంటే ఆత్మ. కానీ పరమ పురుషుడు కూడా ఉన్నారు, వారు పరమాత్మ. పరమపురుషుడు పాత్ర ఏంటి? స్పెక్టేటర్. భారతదేశానికి రాష్ట్రపతి ఉన్నారు. రాష్ట్రపతి ప్రథమ మహిళ. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరు? రాష్ట్రపతి. కానీ ఆమె పాత్ర ఎలా ఉంటుంది? ప్రేక్షక పాత్ర ఉంటుంది. ఇంటర్ఫీర్ అవుతారు. ఎప్పుడు ఇంటర్ఫీర్ అవుతారు? ఇంకా గవర్నమెంట్ కంట్రోల్ చేయలేకపోతుంది, లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా అదుపు తప్పేసింది, పీపుల్ తాలూకా బేసిక్ రైట్స్ ఉల్లంఘన జరుగుతుంది, కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వస్తుంది. ఇలాంటి సమయాల్లో ప్రెసిడెంట్ ఇంటర్ఫియర్ అవుతారు. పరమాత్ముడు కూడా అంతే. ప్రకృతి పురుషుడి మధ్య ఆట జరుగుతున్నంత వరకు జరుగుతుంది. కానీ ఎప్పుడైతే అది వికటిస్తుందో అప్పుడు పరమపురుషుడి యొక్క అవతరణ ఈ భూమిపైకి జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ చూస్తూ ఉన్నామో, సమయాన్ని గడియారంలాగా మనం చూసి మధ్యలో ఒక స్వస్తిక పెట్టడం జరిగింది. ఈ ప్రకృతి పురుషుడి ఆట కాలచక్రం అంతా నడుస్తుంది. కానీ ఎప్పుడు ఎవరు డామినేట్ చేస్తే దాని స్థితి ఆ విధంగా ఉంటుంది. ఎప్పటి వరకు అయితే పురుషుడు ప్రకృతి మీద ఆధిపత్యం ఉంచుతాడో అప్పుడు ఈ కాలచక్రం ఉచ్చదశలో ఉంటుంది. దాన్నే మనము సత్య త్రేతాయుగాలు అని అభివర్ణించడం జరిగింది.
స్వర్గము కింద చెప్పడం జరిగింది. అంటే ఆత్మ శరీరాన్ని కంప్లీట్గా తన కంట్రోల్లో ఉంచుకుంటుంది. సూక్ష్మేంద్రియాలని, స్థూలేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని అన్నీ కూడా ఆత్మ ఒక పద్ధతిగా నడుపుతుంది. చూడండి, కార్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు నేర్చుకునే కొత్తలో అన్ని రూల్స్ భలే ఫాలో అవుతాం. ఇది అలాంటి స్టేజ్ అన్నమాట. అంటే ద సోల్ హ్యాస్ కంప్లీట్ కంట్రోల్ ఆన్ ద బాడీ. ఆత్మకు శరీరం మీద కంప్లీట్ కంట్రోల్ ఉన్న కారణంగా ఈ ప్రకృతి మీద, అంటే ఈ పంచతత్వాలు ఈ ప్రకృతి మీద కంట్రోల్ ఉన్న కారణంగా పంచభూతాలు కూడా దాని కంట్రోల్లో ఉండేవి. పంచభూతాలు గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని, ఈ 5 కూడా వాటి ధర్మం అనుసారంగా ఉండేవి. వీటి వల్ల ఉపద్రవాలు ఎప్పుడూ వచ్చేటువంటివి కాదు. మనిషికి నష్టం చెయ్యాలనేటువంటి ఆలోచన ఉండేటువంటిది కాదు. అలాగే జీవరాశులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాటి ధర్మంలో సంపూర్ణ స్థితిలో స్థితమై ఉండేవి. ఎప్పుడైతే ఎప్పుడైతే జరిగిందో, మనం చెప్పుకున్నాం కదా, మార్పు సహజం. ఈ డామినేషన్ కాస్త మెల్లగా తెలియకుండా ఉల్టా అవుతుంది. ఎప్పుడైతే ప్రకృతి పురుషుడి మీద ఆధీనం వస్తుందో, ఉల్టా కదా అది, ప్రపంచం కూడా ఉల్టా అవుతుంది. అప్పుడు ఈ కాలచక్రం యొక్క క్షీణావస్థ అనేటువంటిది మొదలవుతుంది. ఫస్ట్ ఏమొస్తుంది? కామవికారం. కామవికారం తర్వాత క్రోధం, తర్వాత లోభం, మోహం, అహంకారం. అంటే ఆత్మ తన యొక్క ఒరిజినల్ స్థితిని, తన స్వయం యొక్క స్థితిని మర్చిపోయి పరాధీనం, ఏ పరాధీనం? ఈ దేహం అనేటువంటి వస్తువుకి ఆధీనం అయిపోయి ఈ ఇంద్రియ సుఖాలకు ఎప్పుడైతే ఆత్మ అలవాటవుతుందో, ఆత్మ శరీరానికి బానిసగా ఎప్పుడైతే అవుతుందో, అప్పుడేమవుతుంది? ఇంద్రియాలు చంచలమైనటువంటివి కదా, ప్రపంచం కూడా చంచలమైపోతుంది. ఆత్మ తన సహజ సిద్ధమైనటువంటి స్వధర్మం ఏదైతే ఉందో, శాంతి, ప్రేమ, ఆనందం, సుఖం, పవిత్రత, జ్ఞానము, శక్తి అనేటువంటి ఈ 7 దివ్య గుణాలని మర్చిపోయి పంచవికారాలనేటువంటి మత్తులో పడిన కారణంగా ప్రకృతి దాన్ని వశపరుచుకుంటుంది. అదే ద్వాపర కలియుగాలు. కాబట్టి ఈ విధంగా ఈ ప్రకృతి పురుషుని ఆట అనుసారంగా ఈ కాలచక్రం యొక్క స్థితులు అనేటువంటివి మారుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ మనం ఒక స్వస్తికను చూసాం. ఈ స్వస్తిక అనేటువంటిది అన్ని శుభకార్యాల్లోనూ మనం వాడతాం, అవునా కాదా? గృహప్రవేశం అవ్వచ్చు, పూజ అవ్వచ్చు, పునస్కారం అవ్వచ్చు. మనం ఏం చేస్తాం? మన ఇంట్లో చిన్న పూజా గది ఉన్నా కూడా దానికి కూడా మంచిగా స్వస్తిక్ అనేటువంటిది రాస్తాము. రాసి ఇంకా ఏం రాస్తాం? కింద శుభం, లాభం అని రాస్తాం. మరి దీని అర్థం మనకు తెలుసా? అండ్ స్వస్తికని ఎలా పడితే అలాగ మనం గీయం. కుడి చేతి నుంచి మొదలుకుని దానికి ఒక పర్టిక్యులర్ షేప్ అనేటువంటిది ఉంది. వాస్తవంగా అలాగే 4 గడియలు ఎలా గీస్తాం మనం? ఏది ఒకటి కూడా ఎక్కువ తక్కువ అనేటువంటిది ఉండదు. 4 ఒకే డైమెన్షన్స్తో మనం గీస్తాం. ఈ స్వస్తిక తాలూకా 4 భాగాలు కాలచక్రం యొక్క 4 భాగాలకి సంకేతం. స్వస్థిక అంటే స్వయం యొక్క స్థితిని దర్శింపచేసేదే స్వస్తిక. అది దానికి గుర్తు. స్వయం అంటే ఇది కాదు, దీనిది. ఆత్మ యొక్క స్థితిని చాలా సూక్ష్మంగా ఈ స్వస్తిక గుర్తు చూపిస్తుంది. మరి శుభ లాభం అనేది ఎందుకు రాస్తామో మనం తర్వాత తెలుసుకుందాం. శుభం లాభం ఎందుకు రాస్తాము అనేది
మనం కూడా ఆ రహస్యాన్ని కూడా మనం ఇందులో తెలుసుకుందాం. మొదటి గీత ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. అంటే ఇది ఆశీర్వాదం. ఆశీర్వాదం ఎవరిస్తారు? దేవతలు ఇస్తారు. అంటే మానవాత్మ ఇక్కడ దేవాత్మ కింద ఉంటుంది. ఇక్కడ దేవతలు ఈ భారత భూమి మీద నడియాడినటువంటి సమయం అది. దాన్ని మనం సత్యయుగము అని అంటాం. అంటే ద ఏజ్ ఆఫ్ ట్రూత్. ఏంటా సత్యము? అక్కడ నివసించేటువంటి దేవతలు, దేవాత్మలందరూ కూడా నేను ఆత్మను అనేటువంటి ఆత్మ అభిమాని స్థితిలో వారు ఉంటారు. అది పరమ సత్యం కాబట్టి దాన్ని సత్యయుగము అని అంటారు. ఇంకా సత్యము అంటే ఇంకొక అర్థం ఏంటి? సారం. దాని యాక్చువల్ వాల్యూ తెలియాలండి, దాని ట్రూ వాల్యూ తెలియాలి అని అంటారు కదా. ట్రూ వాల్యూ అంటే ఏంటి? దాని ఒరిజినల్ ప్యూర్ కోర్ అన్నమాట. సారవంతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడుపుతారు. అకాల మరణం, 60 ఏళ్ళు 70 ఏళ్ళకి హార్ట్ అటాకులు వచ్చి చచ్చిపోవడం, క్యాన్సర్లు వచ్చి చచ్చిపోవడం, ఇలాంటి అకాలమైనటువంటి మృత్యు అనేటువంటిది అక్కడ ఉండదు. ప్రకృతి కూడా తన స్వతः సిద్ధమైనటువంటి సత్య స్వరూపంలో ప్రకృతి కూడా ఉంటుంది. దేవతలు డబల్ అహింసాధారులు. అంటే వారు తనువుతోనూ దేనికి హింస చేయరు, మనసుతో కూడా దేనికి హింస చేయరు. సర్వ గుణాలలో వాళ్ళు సంపన్నులు. ఎందుకు? ఆత్మ అభిమాని స్థితిలో వాళ్ళు జీవిస్తారు కాబట్టి. ఆత్మిక స్వరూపం చాలా న్యాచురల్గా ఉంటుంది. దేహం నాకు కేవలం ఒక వస్త్రం అనేటువంటి భావనలో వాళ్ళు ఉంటారు. దీనిపై మోహం అనేటువంటిది ఉండదు. పూర్ణాయుష్ వాళ్ళకి అక్కడ ఉంటుంది. దేహాన్ని త్యాగం చేయవలసిన సమయం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే పాము తన కుబుసాన్ని వదిలేస్తుందో అంతే సంతోషంగా ఆత్మ ఈ దేహం అనే వస్త్రం వదిలి ఇంకొక దేహంలోకి వెళ్ళిపోతుంది. వచ్చే మానస ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.